ఇలా పడుకోమంటే పడుకోవట్లేదు. అలా స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది. అయినా ఇది నిద్రపోదు. రాక్షస్ నిద్రపోదు. ఏమంటావు? ఏమంటావు? హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్తుందంట అంటుంది రుద్రాక్షి. అయ్యో 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 చూడు చూడు పడతావు కన్నా. ఇవన్నీ దానికోసం పెట్టిన అడ్డాలు చూడు అరుస్తుంది. అయిచుంది బుజ్జి 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 నో రుద్రాక్షి. ఇప్పుడు నా పెద్ద కూతురు వచ్చేస్తుంది ఇక స్కూల్ నుంచి. మరి మమ్మీ నాకు ఇది చేసి పెట్టు మమ్మీ, అది చేసి పెట్టు మమ్మీ. స్నాక్ కంపల్సరీ నా పెద్ద కూతురికి ఇప్పుడు అడుగుతుంది. ఇప్పుడు చేసి కదరా అక్కకి ఏం స్నాక్ చేసిద్దా రుద్రాక్షి చెప్పు? ఏం చేసిద్దాం అక్కకి? ఇంకా వ్యాన్ వస్తుంది ఇప్పుడు. వచ్చేసిన బ్యాగ్ బరువు అడబెట్టేసేనా ఇది నాకు ఇవ్వదు. లేకపోతే ఇంటి ముందు పెట్టు. ఏమేం చెప్పారు ఈరోజు స్కూల్లో? అలసిపోయినావా? బ్యాగ్ చురి పడేసి బరువు అంట దానికి. ఏమేం చెప్పినారా స్కూల్లో చెప్పవా? అరే స్కూల్లో రేపు హాలిడేనా? ఎందుకు హాలిడే? అదే రేపు హాలిడే, మళ్ళీ గురువారం ఉంటుంది, మళ్ళీ శుక్రవారం రాఖీ పండగ, మళ్ళీ హాలిడే, మళ్ళీ స్టార్ట్. కాదు రేపు హాలిడేనే. మీ మేడం చెప్పలే నీకు? చెప్పలే. బెండకాయ కిందంతా చిచ్చి చిచ్చి చీ అంత బాగుందా బెండకాయ? అంత బాగుందా? ఏమిరా రావట్లేదా? ఎందుకు రావట్లేదా సైకిల్? గట్టిగా తొక్కు ఒకసారి. తొక్కు 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 అట్లే. లేదు అదేదో క్రాస్ అయిపోయింది. అదా క్రాస్లో అయిపోయింది. ఏమైందో ఏమో మరి. వీల్స్ ఏమైనా ఇదైనాయి అంకుల్? అవి ఖరాబ్ అయిపోయిందా? తన్వి గారి సైకిల్ ఖరాబ్ అయిపోయింది. ఎట్లారా తన్వి ఇప్పుడు? తొక్కండి ఒకసారి. అంటే తొక్కు ఆగో, తొక్కండి ఒకసారి. తొక్కు గట్టిగా తొక్కు. ఓకే. ఏమైంది అంకుల్ అది? తొక్కు మళ్ళీ తొక్కు, గట్టిగా తొక్కు. తింటే బలం ఉంటుంది. బాగున్నారండి, బాగున్నారా? తొక్కు అట్లే తొక్కు. మళ్ళీ లోపల బాగా వస్తుంది. రుద్రాక్షిలు ఏమన్నాడు? రుద్రాక్షి బెండకాయలు బెండకాయ కూర. బెండకాయ ఆడుకోరు ఆడుకోరు. తొక్కు జాస్మిన్, నువ్వు తొక్కు. పడుకోకుర్రి. మీకు కూడా వస్తుంది. లేదు ఏంటి మీ గోల?
రుద్రాక్షి అమ్మా ఏంటి రుద్రాక్షి రుద్రాక్ష పిల్లలు కొంతసేపు అట్లా బయట ఆడుకున్నాక నేను ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చినాను. బెండకాయలు కట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కర్రీ అయితే పెట్టుకుంటున్నాను. బెండకాయ కర్రీ ఒకేసారి ఆయిల్ పెట్టాను చిరిగింది, అందుకే అట్లా పెట్టాను చేసి చెప్తా ఉన్నాను నేను ఆడ ఆయిల్ చిరిగింది అనేసి. బెండకాయ కర్రీ పెట్టేసి మా కన్నమ్మ ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నాకు. నైట్ డిన్నర్లో ప్రిపేర్ చేసినప్పుడు అంతా ఏదో ఒకటి అది మమ్మీ ఇది మమ్మీ అని డిస్టర్బ్ చేస్తూ ఇక పాట పాడుకుంటా బెండకాయ కర్రీ అయితే చేస్తూ ఉంటాను. నేను మోస్ట్లీ టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూనే వంట చేస్తూ ఉంటాను. అప్పటికి పిల్లలు కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సాంగ్సే వింటూ ఉన్నారు. సో సాంగ్స్ వింటూ అయితే వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి అది మళ్ళీ పాపను మళ్ళీ ముట్టుకుంటే కారం అవుతుందేమో పాపకి మళ్ళీ తినిపిస్తా అనేసి అందులో అయితే కట్ చేసి బాక్స్లో వేసేసి లాగితే కట్ అయిపోతుందని, కానీ మళ్ళీ చేత్తో వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది లాస్ట్లో ఉండిపోయింది బాక్స్లో. మళ్ళీ చేత్తో తీసి మళ్ళీ కూరలో అయితే వేసేసాను. ఇక్కడ నేను సింక్లో అయితే వేసేసినాను, మళ్ళీ కడిగేస్తా అనేసి. నెక్స్ట్ ఇలా బెండకాయ కూర ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఏమో అంటా ఉంది, మాట్లాడిస్తూ ఉంది నాకు, మమ్మీ ఏం చేస్తున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావా, నాకు కూడా నేర్పి మమ్మీ అంటుంది. ఏమి వేసినావు ఘాటు అంతగానము అని చెప్తా ఉంది. పచ్చిమిర్చిలు వేస్తూ ఉంటే నాకు కూడా సడన్గా దగ్గు వచ్చేసింది, పొలమారింది ఘాటుకి. నెక్స్ట్ వెల్లుల్లి ఉందేమో అని చూసినాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బెండకాయలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయినాక బెండకాయలు వేసుకుంటున్నాను. కొంచెం బెండకాయలు దూరగా వేయించేసేసి కొంచెం పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేయాలి. పెట్టేస్తే నెక్స్ట్ ఆ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బెండకాయలు మగ్గుతాయి. మగ్గినాక మళ్ళీ కొంచెం పసుపు అవి ఇవి వేసుకుంటూ నార్మల్ బెండకాయ కూర ఎట్టాను అట్లే చేసుకుంటున్నాను. నేను కూడా బెండకాయ కూర కాంబినేషన్కి మక్క రొట్టెలు కూడా చేస్తున్నాను. ఇక్కడ కన్నమ్మను మాట్లాడిస్తూ చేస్తూ ఉన్నాను. బెట్ట ఏమైనా హోంవర్క్ ఉన్నాయా లేవా అనేసి కన్నమ్మతో మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాను. అది ఒకేసారి నేను వీడియో తీసుకుంటా ఉంటే ఆ స్టాండ్ని కదిలిచ్చేసిపోయింది. మళ్ళీ సరి చూసుకున్నాను. మళ్ళీ సరి చూసుకొని మళ్ళీ స్టాండ్ని మంచిగా పెట్టేసినాను. మంచిగా పెట్టేసి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మక్క రొట్టెలు చేద్దాము, బెండకాయ కర్రీ కాంబినేషన్కి బాగుంటుంది కదా అనేసి మక్క పిండి అయితే తీసుకున్నాను. మక్క పిండి తీసేసుకున్నాను. ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే పెట్టుకున్నాను, పైన వేడి పెట్టుకొని, అంటే కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే రొట్టెలు అయితే మంచిగా వస్తాయి. అందుకని వేడి నీళ్ళు అయితే పెట్టేసినాను. నెక్స్ట్ నేను ఇక్కడ అయితే పిండి అయితే వేసేసుకుంటున్నాను. పిండి వేసుకుంటున్నానని చెప్తా ఉన్నాను ఇక్కడ. పిండి అయితే వేసేసుకున్నాక నెక్స్ట్ అయితే పెట్టేసినాను. నేను మా అత్తమ్మ మేము ముగ్గురం కదా తినేసి, అందుకే కొంచెం పిండి తీసుకున్నాను. కొంచెం పిండి తీసుకున్నా కూడా పిండికి తగ్గట్టుగానే 5-6 రొట్టెలు అయినాయి. 5-6 రొట్టెలు అయితే అందులో నేను ఒక రొట్టె, మా ఆయన 2 రొట్టెలు, మా అత్తమ్మ 2 రొట్టెలు వచ్చి. ఇక్కడ నా బంగారు తల్లి కన్నమ్మ వచ్చింది. మమ్మీ నేను కూడా రొట్టె చేయనా మమ్మీ అని అడుగుతుంది. మళ్ళీ పాలేసి మమ్మీ అంటే మళ్ళీ కొంచెం పాలేసి ఇచ్చినాను, తాగుతా అన్నది. సో కొంచెం పాలేసి ఇస్తే మళ్ళీ తాగేసింది. తాగేసి ఆ బ్రెడ్ తినింది పాలలో వేసుకొనేసి. ఆ స్కూల్ నుంచి వచ్చానంటే నాకు సతాయిస్తూ ఉంటుంది. మమ్మీ నాకు అది చేసి మమ్మీ, స్నాక్స్ చేసి మమ్మీ, నాకు ఏమైనా చేయవా మమ్మీ, నాకు వంట ఏడ చేయనీయదు, ఏం చేయని నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది ఒకటి చుట్టూ అంటే చిన్న పాప ఒకటి. చిన్న పాపనైతే మా అత్తమ్మ పట్టుకొని ఉంది. సో నేను అట్లా రొట్టెలు చేస్తూ ఉన్నాను. మా అత్తమ్మ పట్టుకొని కొద్దిసేపు అయితే ఊపింది, పండుకునేసింది. చిన్న పాప ఇక పండుకుంది కదా అనేసి రొట్టెలు అయితే స్టార్ట్ చేశాను. మోస్ట్లీ చిన్న పిల్లలు పండుకున్నప్పుడే రొట్టెలు అనేది స్టార్ట్ చేయాలి. మధ్యలో వాళ్ళు వేసిర్రా అయిపోయాయి. మళ్ళీ రొట్టెలు ఆడికాడే మాడిపోతాయి, ఆడికాడికే అయిపోతాయి, ఆడికాడికే ఉండిపోతాయి. మళ్ళీ అంటారు మగవాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఖాళీగానే ఉంటున్నారు కదా ఏం చేస్తున్నారు అంటారు. కానీ ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. చిన్నపిల్లల్ని చూసుకొని అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టమో ఆల్మోస్ట్ అందరు లేడీస్కి తెలిస్తే ఉంటుంది అనుకోండి. కానీ ఎవరు ఏం చెప్పలేం, మన పని మనం చేసుకోవాల్సిందే, అంతే, తప్పదు. ఏంటి ఏం చేద్దాం.
ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో పని అంతా చేయాలి. చూసుకోవాలంటే ఎంత ఇదిగా ఉంటుందో మాకే తెలుసు. లేడీస్కి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో. వాళ్ళు చెప్పేది చెప్తారు, మన పని మనం చేసుకోవాలి అంతే. ఎవరికి బాధ వాళ్ళకే తెలుస్తుంది. సో నేను ఇక్కడైతే రొట్టె అయితే వాటర్ అయితే కలిపేసుకున్నాను. పిండిలో వాటర్ కలిపేసుకున్నాక నెక్స్ట్ అయితే మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని ఒక్కొక్క రొట్టె కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటాను. నేను ఒకేసారి కలుపుకొని, నాకు ఒకేసారి పిండి కలుపుకుంటే ఏమంటే మెత్తగా అయిపోతుంది అనిపిస్తుంది. సో అప్పుడు రొట్టెలు అనేది సరిగా రాదు. సో ఇక్కడ కన్నమ్మ అడుగుతుంది, మమ్మీ ఏం చేస్తున్నావు, ఎంతసేపు చేస్తావు అనుకుంటా. రొట్టె చేస్తున్నా బిడ్డ అని చెప్తా ఉన్నాను. కొంచెం కొంచెం పిండి తీసుకుంటా కలుపుకుంటాను నేను. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి నేను ఇటు సైడ్ ఫోన్ పెట్టాను కాబట్టి మీకు రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్ అది రైట్ హ్యాండే. రైట్ హ్యాండ్తోనే చేస్తాను ఏ పని అయినా, కానీ మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు చేస్తున్నావు అక్క అంటారు. అదేం లేదు, రైట్ హ్యాండే అది. ఫోన్ ఇటు సైడ్ పెట్టి వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. రొట్టె అయితే కలిపేస్తున్నాను. కలిపేసి ఒక రొట్టె అయితే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ మేమైతే మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు ఏది చేసినా సరే, ఏ కూర ఉన్నా ఏది ఉన్నా సరే డైలీ రొట్టెలు అయితే చేసుకొని తింటాము. మా బంజారాలో అందరం రొట్టెలు ఎక్కువ తింటాము. ఇక్కడ కన్నమ్మ అంటుంది, మమ్మీ నాకు కొంచెం పిండి ఇవ్వు నేను కూడా చేస్తాను అంటుంది. పిండి అంతా వేస్ట్ చేస్తుంది. ఎప్పుడు రొట్టెలు చేసినా సరే దానికి కూడా కొంచెం పిండి ఇవ్వాలి. ఆ పిండితో ఆడుకుంటుంది, చేస్తుంది, అన్నీ ఆడపడేస్తుంది, ఈడపడేస్తుంది, అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సర్లేండి, పిల్లలే కదా అని అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే అని ఆడుకుంటారు, చేస్తారు. ఎంత గలీజ్ ఉన్నా మళ్ళీ క్లీన్ చేసుకోలేము, కానీ మళ్ళీ చిన్నపిల్లలు కాలేరు కదా వాళ్ళు కూడా అనేసి మంచిగా చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అట్లే ఉంటాం. చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు అది పడేయద్దు బెటా, ఇది పడేయద్దు, అది ఇది అని చెప్తాం, కానీ వాళ్ళ చిన్నతనం అనేది మళ్ళీ తిరిగి రాదు. వాళ్ళు ఎంత పడేసినా ఏం చేసినా మళ్ళీ ఉడుచుకోవాలి, తీసుకోవాలి అంతే. నేనైతే ఆల్మోస్ట్ అంతే రోజుకి నేను 4-5 సార్లు ఇల్లు ఊడుస్తాను కావచ్చు. ఎందుకంటే చిన్న పాప ఉంది, అంబాడుతుంది పాప, అటు ఇటు అని అడుగుతా. అంబాడుతుంటే మాది కన్నమ్మ ఏమో అన్ని బొమ్మలు పడేస్తుంది, అవి పడేస్తుంది, చాపీస్లు పడేస్తుంది, పెన్ను, పెన్సిళ్ళు, పేపర్లు, బుక్స్ ఒకటేంటి ఏంటంటే అది పడేస్తుంది. ఇష్టం వచ్చినట్టు కిందనే పడేస్తుంది అన్నీ. నేను ఎత్తడం అది పడేయడం, నేను ఎత్తడం అది పడేయడం, అదే జరుగుతుంది మా ఇంట్లో రొటీన్. ఇక్కడైతే నేనైతే రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత రొట్టె కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ఈ కవర్ని స్లోగా తీస్తే రొట్టె మంచిగా వస్తుంది. నేను కూడా అదే విషయం చెప్తా ఉన్నా ఇక్కడ వీడియోలో. మమ్మీ రొట్టె భలే తీసినావు అంటా ఉంది నా కూతురు వచ్చి. మళ్ళీ ఇంకో రొట్టె చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో రొట్టెకి పిండి అయితే కలుపుకుంటున్నాను. మళ్ళీ కూర ఇక్కడ మాడిపోతుందేమో అనేసి కూర చూద్దాం అనేసి ఇట్లా అయితే ఫోన్ అయితే పెట్టాను. అంతలో కన్నమ్మ మళ్ళీ వచ్చేసింది. లాస్ట్ ఫైనల్లీ అయితే రొట్టె అయితే కంప్లీట్ చేసేసినాను. మధ్యలో మా పాప లేచింది, అందుకని వీడియో బంద్ చేసేసినాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బెండకాయ కూర అయిపోయింది, రొట్టె అయిపోయింది. కొంచెం మా వారి కోసం అయితే కొంచెం రైస్ అయితే పెట్టాను. మా వారు రొట్టెలు తిన్నా సరే మళ్ళీ కంపల్సరీ రైస్ అయితే కొంచెమైనా తింటాడు. రైస్ తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది మా ఆయనకి యాక్చువల్లీ. నెక్స్ట్ ఇక్కడ నేను వీడియో అన్నం పెడతా ఉంటే కన్నమ్మ వచ్చి, మమ్మీ హోంవర్క్ కరెక్టేనా మమ్మీ, ఇట్లైనా కరెక్టేనా రాసినానా మమ్మీ అనేసి అడుగుతూ ఉంది కన్నమ్మ. సో నేను చూసి చెప్తున్నా బిడ్డ, చూసి చెప్తాను, నా పని కూడా అయిపోయింది బిడ్డ, కొద్దిసేపు 5 minutes ఉండు, 5 minutes వస్తే అన్ని తోమేసేస్తాను అనేసి పోవంటే కూడా పోతలేదు. సో అప్పుడప్పుడే నాకు ఇప్పుడే చెప్పాలనేసి తగిలింది. సో అప్పుడప్పుడే ఇక రొట్టె అయిపోయింది కదా, స్టవ్ బంద్ చేసి దానికి కూడా కొంచెం హోంవర్క్ చేపించేసినాను. కొంచెం హోంవర్క్ రాసినాక మళ్ళీ అన్నం పెట్టినాను. ఇది కరెక్టా మమ్మీ, కాదా మమ్మీ అని తలకాయ తింటుంది కన్నమ్మ అయితే. అది అడుగుతుంది, ఇది అడుగుతుంది. కన్నమ్మకి అట్లా హోంవర్క్ చేయాలి, నా చిన్నదాన్ని చూసుకోవాలి, అన్నీ చూసుకొని మేనేజ్ చేసుకోవాలి. ఏం పావు బాజీరా చేసుకోరు, ఎగ్ పావు బాజీ ఇయ్యకూరి, మేమే తీసుకొని తింటాం. ఏం చేస్తున్నావు డాడీ, బ్రెడ్ కాలుస్తున్నావా? ఒక్క నిమిషం, డాడీ ఏం చేస్తున్నారు? బ్రెడ్ కాల్చిన తర్వాత ఏం చేయాలి డాడీ? పావు బాజీకి ఎగ్ వేయాలంట. పావు బాజీ ఎవరైనా ఎగ్ వేసి ఏం స్పెషల్ పావు బాజీ? తనుశ్రీ పావు బాజీ. చావ పెట్టుకుందాం.
ఏమవుతున్నాడా? ఆయిల్ వేస్తున్నాడా? ఆయిల్ వేస్తున్నావు? కాదు ఎంత ఎత్తుర్రా పెంట పెంట నువ్వు నీ కూతురు పెంట పెంట ఎత్తురు. అందరికి వస్తుంది ఎట్లా చేస్తుంది పావు భాజీ. ఓ సూపర్ పావు భాజీ డాడీది. మనం కూడా నేర్చుకుంటాం. ఏమో ఎంత పెద్ద కేక్ వేసినావే. సరే గుండు